అసలు మనిషి బతికేది ఎంతకాలం? అసలు మనిషి బతికేది ఎంతకాలం? 120 ఏళ్ళు అండి, 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు. మనిషి బతికేది 120 ఏళ్ళు, గుర్తుంచుకోండి. మొన్న నాకు గరికపాటి నరసింహారావు గారు, గురువు గారు, చాలా ఇష్టం అండి ఆయన అంటే. ఆయనది మాత్రం నాకు ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు ఆయన ప్రవచనం పెట్టుకుని పడుకుంటాను. ఆయన హ్యూమరు చచ్చంత ఇష్టం. ఆయన నవ్వించినట్టు ఆయన చెప్పిన ఆయన నాలెడ్జ్, నమస్కారాలు. అసలు ఆ నాలెడ్జ్ ఇంకెవరికి ఉండదేమో. అయితే ఆయన ఒక మాట అన్నారండి, అంటే ఆయన వేదాలు చాలా, అంటే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ వేదాంగాలు కానీ ఇవన్నీ చదివిన మనిషి. సో ఆయన వాటిని బట్టి ఆయన ఏమన్నారంటే, మొత్తం 72,000 నాడులు ఉంటాయి హ్యూమన్ బాడీలో, అంటే మనిషిలో 72,000 నాడులు ఉంటాయి. అందువల్ల 72 ఏళ్ళు మనిషి వయస్సు అని ఆయన చెప్పారు. 72 ఏళ్ళు మనిషి వయస్సు అని చెప్పారు. అంటే ఆయనకున్న ఆ వేదిక్ నాలెడ్జ్ వల్ల ఆయన అలా చెప్పారు. ప్రాబ్లీ ఆయన అన్నది ఏంటంటే 72 ఏళ్ళు మనిషి యాక్టివ్గా ఉంటాడని చెప్పుంటారు. కానీ నాకు లైఫే 72 ఏళ్ళు అని చెప్పినట్టు నాకు విన్నాను. కానీ యాజ్ సైన్స్ ప్రకారం నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ హిమ్. ఆయన తన పద్ధతిలో తను చెప్పారు, వేదాలని బట్టి ఉపనిషత్తులను బట్టి ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి చెప్పారు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అన్ని అంత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు అందరూ చెప్పేది ఏంటంటే 120 ఏళ్ళు మనిషి బతుకుతాడు. ఒక మనిషి బతికేది 120 ఏళ్ళు. కానీ మనం 60 ఏళ్ళకే, అంటే సగం అనమాట. 60, ఇప్పుడు నాకు 62 అండి. 60 ఏళ్ళకే కాటికి కాళ్ళు చాపేసుకుని ఎప్పుడు నన్ను తీసుకుపోతాడా దేవుడు అని వెతకడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఏమీ లేదండి, మీ లైఫ్ని ఇంకా ప్రొడక్టివ్గా చేసుకోండి చక్కగా. 60 అంటే మీరు ఇంకా సగమే, మీ లైఫ్ సగమే అయింది, ఇంకా సగం ఉంది. నేనున్నాను, నేను 62, నేను అనుకుంటున్నాను ఇంకా నాకు సగం ఉందని. ఏమీ లేదు, చక్కగా ఎక్సర్సైజ్ మాత్రం మానకండి. చక్కగా పొద్దున్నే ఇవే దండాలు బస్కీలు, ఈ 2 కంపల్సరీ. ఒకరోజు దండాలు బస్కీలు, ఇంకో రోజు చక్కటి సైక్లింగ్, ఎక్సర్సైజర్ సైకిల్. నేనైతే ఒకరోజు ఎక్సర్సైజర్ సైకిల్ 40 నిమిషాలు, ఈ మరుసటి రోజు దండాలు బస్కీలు. మెయిన్ ఇవి 2 చేస్తానండి, మెయిన్ 2 చేస్తాను. దాంతోపాటు ఆ తర్వాత చక్కగా స్నానం చేసి కాసేపు సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత చద్దెన్నం, చద్ది మిల్లెట్స్ 7-7:30 కల్లా చద్ది మిల్లెట్స్, అంటే ముందు రోజు రాత్రి 9ంటికి వండిన మిల్లెట్స్ని పొద్దున్నే 7:30 కల్లా కొద్దిగా అందులో మజ్జిగ వేసుకొని, అంటే పొద్దున్న అందులో మజ్జిగ వేసి, పల్చటి మజ్జిగ వేసి, కాస్త మాగాయ కానీ తొక్కు పచ్చడి కానీ వేసి, చెప్పానుగా అంతకంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. చద్ది మిల్లెట్స్. ఓకే, మధ్యాహ్నం చక్కగా మిల్లెట్ డైట్ తింటాను, రాత్రి మాత్రం క్వినోవా తింటాను విత్ నార్మల్ వెజిటబుల్స్. దుంప కూరలు కొంచెం అవాయిడ్ చేస్తాను. దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్. ఎప్పుడైనా మధ్యలో కనుక నాకు కొంచెం స్నాక్స్ తినాలనిపిస్తే చక్కగా ఒక 50 గ్రాములు వేయించిన పల్లీలు చాలా ఇంపార్టెంట్ అండి. చక్కటి ప్రోటీన్ ఇస్తుంది వేయించిన పల్లీలు. వెరీ వెరీ చెప్పాను, ఆ సార్కోపీనియా అనేది ప్రివెంట్ చేస్తుంది, అంటే ఈ కండరాలు చిక్కిపోవడం అనేది ప్రివెంట్ చేస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కగా 50 గ్రాముల పల్లీలు వేయించుకుని తింటమే. వేయించిన పల్లీలు ఇంట్లో పెట్టుకుని 50 గ్రాములు సాయంత్రం తింటాం. లేదా చక్కగా కీరా కట్ చేసేసుకుని అందులో నువ్వుల పొడితో కానీ, కొంచెం నెయ్యి, కొంచెం నువ్వుల పొడి, అలాగే లేకపోతే కొంచెం నెయ్యి, కొంచెం ఈ వేరుశనగ పొడి, పల్లీల పొడి, అంటే మన వాళ్ళు ఆల్రెడీ మసాలా వేసి చేసి పెడతారు కదా, ఇలాంటివి తింటాం. సాధ్యమైనంత వరకు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు తప్పకుండా హెల్దీ లైఫ్. అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం 120 ఏళ్ళు బతికేమని కాదండి, 120 ఏళ్ళు బతికేమని కాదు, 120 ఏళ్ళు మన జీవితం. మీరు ఎంతకాలం వీలైతే అంతకాలం హెల్దీగా బతకండి, అంతేగాని బెడ్ మీద 120 ఏళ్ళు ఉండిపోమని కాదు. సో హెల్దీగా నేను ఒక గ్యారెంటీ ఇవ్వగలనండి. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు, షష్టి పూర్తయి 2 ఏళ్ళు అయింది. నేను కనీసం ఇంకో 20 ఏళ్ళు యాక్టివ్ లైఫ్, అంటే యాక్టివ్గా ఒక మత్తు డాక్టర్గా, ఒక ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నానో 20 ఏళ్ళ తర్వాత కూడా అంతే యాక్టివ్గా ఉంటానని గ్యారంటీగా చెప్తున్నాను. దట్ ఈస్ ద థింగ్. సో డోంట్ గివ్ అప్. చేతులు ఎత్తేయకండి, హ్యాండ్స్ అప్ కాదు, అస్సలు అవసరం లేదు. వయసు పెరిగింది అంటే ఇట్స్ ఓన్లీ ఎ నెంబర్, అంతే. నెంబరో వర్డో ఏదో ఒకటి అనుకోండి. వయసుకి మీ యాక్టివిటీకి సంబంధం లేదు. మీ మనసు ఎలా ఉన్నా, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టండి. అవి ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎక్సర్సైజ్ మానకండి, ఎక్సర్సైజ్ ఫ్రీయే కదా,
ఎక్సర్సైజ్ మానకండి. మిలిట్స్ కూడా పెద్ద కాస్ట్లీ కదండి, చాలా చీపు. క్వినోవా కూడా అమెజాన్లో కొంటున్నానండి, చాలా చీపు. సో ఇవన్నీ కూడా చీపే, ఏవీ కాస్ట్లీ కాదు. రైస్ కంటే ఏవీ కాస్ట్లీ కాదు. అర్జెంటుగా మీకు 60 ఏళ్ళు 50 దాటాయంటే రైస్ మానేయండి, గోధుమలు మానేయండి, మైదా మానేయండి, షుగర్ మానేయండి, బెల్లం అంటే షుగర్ కేన్ నుంచి వచ్చిన బెల్లం అంటే మనం చెరుకు నుంచి వచ్చిన బెల్లం మానేయండి. కొద్దిగా తాటి బెల్లం వేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఈ 5 కనుక మానేసి చక్కగా మిల్లెట్స్ 5 రకాల కాదర్వలి గారు చెప్తారు కదా, నేను చెప్తున్నాను చాలా రోజుల నుంచి. కావలిస్తే డాక్టర్ మలిక్ టాక్స్ అని నా ఛానల్ ఉంది, అది కూడా చూడొచ్చు. సో ఇక్కడ చెప్తే మీకు అడ్వాంటేజ్, ఎందుకంటే ఇక్కడ ఎలానో మీరు ఎక్కువ మందికి వెళ్తుంది కదా, అదంటే ఏదో కొద్ది మంది చూస్తారు. సో మీరు ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ రోజు యాక్టివ్గా ఉండండి, ఎక్సర్సైజ్ మానకండి, మిల్లెట్స్ మానకండి. అంటే ఇక్కడ ఈ డైట్ ఏంటంటే మిల్లెట్ డైట్, దీన్ని మిల్లెట్ డైట్ అంటాం. ఇకపోతే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ అని ఇంకోటి ఉంది, వీరమాచినేని గారు చెప్తారు. బట్ ఎనీహౌ నేను చేస్తున్నది మాత్రం మిల్లెట్ డైట్, అంటే హై ఫైబర్ డైట్. దీనివల్ల మీకు ఎటువంటి జబ్బులు రావు గ్యారంటీగా. నాకు జలుబు చేసి 5 ఏళ్ళు అయింది, నేను యాంటీబయాటిక్ ముట్టుకుని 5 ఏళ్ళు అయింది, పెయిన్ కిల్లర్స్ ఇప్పటివరకు 5 ఏళ్ళ నుంచి వేసుకోలేదు. ఎప్పుడైనా కొద్దిగా హెడేక్ వస్తే ఒక డోలో ఒకటి, ఎప్పుడైనా అదైనా నెలకు ఒకసారి, అంతే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత యాక్టివ్గా నేను ఉంటున్నాను. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ మెయింటైన్ యువర్ లైఫ్. కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి. మనిషి జీవించేది 120 ఏళ్ళు, 60 ఏళ్ళకే హ్యాండ్సప్ అయిపోకండి. చాలా చాలా ఇంపార్టెంట్.